మరొక్కసారి పునరుద్ఘాటించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆయన పలు సూచనలు అయితే చేశారని ప్రచురించారు. ఇక కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్ర మంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర అని కూడా ప్రచురించారు. నేటి నుండి ప్రారంభం. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్ర శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్రలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్దకు పూజ నిర్వహించి అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాజాగా ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. బండితో కలిసి ఎన్నికల్లో గెలిచిన వారంతా పాదయాత్ర అయితే చెయ్యనున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా వేలాది మంది కాషాయ కార్యకర్తలు, భక్త మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె సైరన్. మరి యాజమాన్యానికి సమ్మె నోటీసులు. జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకి ఎప్పుడనేది త్వరలోనే వెల్లడి. యాజమాన్యంతోనే కాదు ప్రభుత్వంతోనే యుద్ధమని వెల్లడి. మనం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఈ ఆర్టీసీలో సమ్మె సైరన్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు, అది జరగవు. మళ్ళీ ఏయో కొన్ని ప్రభుత్వం చెప్పుద్ది, దాన్ని కోరుకుంటారు. ఏం జరుగుతుందయ్యా ఈ ఆర్టీసీలో? నా చిన్నప్పటి నుంచి కూడా, గతంలో మరి ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వంలో కలపాలని ఎందుకు చేస్తారో, ఆ యూనియన్లు ఏంటో, కార్మికుల యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటారో నాకైతే తెలియదు. ఐఎమ్ సారీ టు సే ఈ రకంగా చెప్పడానికి. నేనైతే మరి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాలు కానీ మీరు ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు ఇబ్బంది కదా. మీరు అవుతుందో అవదో మీరు తెలుసుకోకుండా మరి యొక్క ఏవైతే ఈ యూనియన్లు ఉంటాయో ఆ యూనియన్లో ఉన్న నాయకులు బాగుపడుతున్నారు తప్ప కార్మికులకు ఎటువంటి కూడా లాభం చేకూరట్లేదని బయట ఉన్న వాదన. మీరేమంటారు? అసలు ఆర్టీసీలో ఈ సమ్మె చేసే యూనియన్లు ఏవైతే ఉన్నాయో అలా ఈ యూనియన్లు నిజంగా ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి, చూద్దాం. యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకు ఎప్పుడనేది త్వరలో వెల్లడి. యాజమాన్యంతో కాదు ప్రభుత్వంతో యుద్ధమని వెల్లడి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో యాజమాన్యం జేఏసీ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్లో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని వారు నోటీసులో కోరారు. పాత బకాయిలు 2500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూనే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసే గుర్తింపు ఎన్నికల సంఘం జరపాలని వారు యాజమాన్యానికి విజ్ఞప్తి అయితే చేశారు. యాజమాన్యంతో కాదు, ఇది ప్రభుత్వంతోనే యుద్ధమని వారు ప్రకటించారు. మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఆర్టీసీపై ఎందుకు వివక్ష అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇప్పుడు ఏం చెప్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ హక్కులను కాపాడుతామని ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ముందుకు పోలేదని హెచ్చరించారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మరి ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదని జేఏసీ నేతలు ప్రశ్నించారు. తమ డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీ ముందు ఆందోళనకు సైతం వెనకాడబోమని మరి ఆర్టీసీ జేఏసీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే నిజాపూర్ కే పాఠశాలలో మరి ఘనంగా స్వయంగా పరిపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న సర్పంచ్ తులసి సత్యనారాయణ పాఠశాల అభివృద్ధిని అభినందించిన సర్పంచ్, ఉపాధ్యాయులకు సన్మానం, విద్యార్థులకు అభినందనలను కూడా ప్రచురించారు. ఇక కొత్త సంగారెడ్డిలోని కొత్తగొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారని కూడా ప్రచురించారు. అలాగే ఎడవల్లి కత్వను కమ్మేసిన ఇసుక అసురులు, ఇసుక అక్రమ తవ్వకాల నేతల కాసుల వేట ఆగని ఇసుక దందాని, అనుమతులు లేవు, అడ్డోదుపు లేదు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికార పార్టీ నేతలని, కత్వా నుంచి యథేచ్ఛగా 100 ట్రాక్టర్ల ఇసుక తరలింపు, అధికార పార్టీ నేతల కన్సర్న్లోనే దందా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉంటుందని కూడా ప్రచురించడం అయితే
జరిగింది. ఇక జిల్లా మైనారిటీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగికి పెత్తనం, అధికారుల కొరతలో కార్యాలయంపై పట్టు సాధించిన కాంట్రాక్టు ఉద్యోగి నిధులు, స్కాలర్షిప్లు, లోన్ల మంజూరులో కమిషనర్ల దందా ఆరోపణలను కూడా ప్రచురించారు. ఇక వృద్ధ దంపతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మణుగూరులో రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో సహాయం చేశారని కూడా ప్రచురించారు. ఇదందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ప్రజలకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం అని కూడా ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. దీని గురించి మరి మెయిన్ టాపిక్గా తీసుకుంటే దీనిలో రిలయన్స్కు ఏం లాభమని, అమెరికాకు ఏం లాభమని, భారత్కు ప్రయోజనం ఏంటని, అంబానీ ట్రంప్ దృఢ బంధమని, తగ్గరున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మరి షెల్ ఆయిల్ అంటే ఏంటి అని చెప్పి ఒక కంప్లీట్గా ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. ఇక చాణక్యని సక్సెస్ టిప్స్ని, విజయానికి మిస్ కాకుండా ఉండాల్సిన మార్గదర్శకాల గురించి కూడా మరి ప్రచురించారు. ఇక పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు ఎంత ముఖ్యమో పుణ్యతీర్థయాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పురాణాలు చెబుతున్న అనేక మహనీయులు, ఋషులు, పురాణ పురుషులు తీర్థయాత్రల ద్వారా ముక్తిని పొందారు. కొందరు కుటుంబంతో పాటు అందరూ కలిసి వెళ్ళి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అయితే పెద్ద వయసు వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో తీర్థయాత్రలకు పెద్దలు, వృద్ధులు వెళ్ళాలా అనే సందేహం ఏర్పడుతుంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అని కూడా మరి ప్రచురించారు. ఇక ఐటీసీఎస్ఆర్ నుండి 50 లక్షల నిధులతో డ్రైన్లు మంజూరు చేయించడం అభినందనీయమని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక ఖమ్మం మాంగళ్యమ్మ షాపింగ్ మాల్లో 30వ శాఖ ఘన ప్రారంభం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఎమ్మెల్యే పాయంను కలిసిన ఆశా వర్కర్లు ఇక విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు. మణుగూరులో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి దయానంద్ తెలియజేయటం అయితే జరిగింది. ఇక విద్యార్థులపై దాడి చేసిన కళాశాలపై చర్యలు తీసుకోవాలి. మరి జేఎన్టీయు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల కొమ్మక్కే విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తుందని మొయినాబాద్లో ఎఫ్ఎస్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మరి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడం కూడా మనం గమనించవచ్చు. దాని గురించి కూడా ప్రచురించారు. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూశారు. కొండిగారి రాములు ఒక మహోన్నతమైన వ్యక్తి. మరో పుచ్చలపల్లి సుందరయ్యను కోల్పోయాం. అసెంబ్లీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని నివాళులర్పించారు ఎమ్మెల్యే రంగారెడ్డి. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాలో మరి ఆయన పార్థివ దేహానికి మరి అందరూ కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు ఇక లేరు. నిద్రలోనే కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే రాములు తీవ్ర సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక మత సామస్యానికి ప్రతీక రంజాన్ అని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఎవరైతే ఆమనగల్లో ఉన్నారో ఉప్పల వెంకటేష్ మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఈ ఏడాది జీడిపిఏ జోరు అంచనాలను పెంచిన ఫిచ్ రేటింగ్స్ మరి క్రూడ్